హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్షితేజ్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చి అస్సలు తగ్గేదే వ్లాగ్ అనమాట. పుష్ప 2 మూవీకి వెళ్తాం నేను మా అన్నయ్య కలిసి. అండ్ ఇప్పుడైతే స్టార్ట్ అయినాము. ఫస్ట్ టైం నేను ఒక థియేటర్కి వెళ్తున్నాను అనమాట. ఇప్పుడు దాకా వెళ్ళలేదు. అలా లోపల ఎలా ఉంటుంది, మూవీ ఎలా ఉంటుంది అనేది ఎగ్జాక్ట్ నాకు అసలు ఏమీ తెలియదు అనమాట. ఇన్ని రోజులు నెల్లూరులో ఉన్న ఫస్ట్ టైం వెళ్తున్నాను నేను. మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది. మాల్కి వెళ్తున్నానేమో అనుకుంటారేమో. మాల్కి అయితే కాదనమాట. మాల్ కాదు, S2 కాదు, లీలా మహల్ కాదనమాట. ఇంకేం మిగిలిందో మీరే గెస్ట్ చేయండి అనమాట. గెస్ట్ చేసి కమెంట్ చేయండి. ఫస్ట్ దాకా వీడియో చూసిన వాళ్ళు మాత్రమే, లాస్ట్ వరకు కాదు. అండ్ ఇప్పుడైతే నేను ఫస్ట్ టైం ఏ థియేటర్కి వెళ్తున్నాను మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. అండ్ ఇక్కడ షార్ట్ కట్ ఉందనమాట. అండ్ ఇలా వెళ్తున్నాము, నేను మా అన్నయ్య వెళ్తున్నాము. నాకైతే చాలా చాలా ఎగ్జైటింగ్గా ఉంది మూవీ చూడడానికి. గాయస్, ఇప్పుడే రైన్ థియేటర్కి వచ్చానమాట. ఫస్ట్ టైం నేను రైన్ మూవీ థియేటర్కి రావడము. మీకు కూడా లోపల ఎలా ఉందో చూపిస్తాను. అండ్ పుష్ప 2కి వచ్చాను. ఐఎమ్ సో హ్యాపీ. యాక్టింగ్ అదిరిపోయిందంట. చూసి చెప్తాను రివ్యూ ఎలా ఉందో మీకు కూడా. అండ్ ఇప్పుడైతే స్టార్టింగ్ అనమాట. మేము అక్కడ బైక్స్ పార్క్ చేసాము. పార్కింగ్ కూడా మనీ లేదనమాట. నార్మల్గానే పార్క్ చేసుకున్నారు. అక్కడ సిస్టమ్స్ కొంచెం వర్క్ కాలేదని చెప్పి నార్మల్ పార్కింగ్ అనమాట. అండ్ అక్కడ నుంచి ఎంట్రన్స్ వస్తే ఫస్ట్ ఇక్కడ ఇలా వస్తుంది. ఇక్కడ టికెట్స్ ఉన్నాయి కదా, అక్కడ మనం టికెట్స్ తీసుకోవాలి. ఎలా అంటే ఫిజికల్ టికెట్స్ అనమాట. మనము ఆన్లైన్లో బుక్ చేసుకున్నా కానీ ఇక్కడ ఫిజికల్ టికెట్స్ తీసుకుంటేనే అక్కడ అలో చేస్తారు, లేకపోతే అలో చేయరనమాట. మేము స్క్రీన్ 2 అనుకుంటాను గైస్. చాలా ఉన్నాయి. ఇక్కడ ఒక స్క్రీన్ అనమాట, ఇది స్క్రీన్ 4. ఇక్కడ టికెట్స్ పైన ఉండేది స్క్రీన్ 4. అండ్ లోపల ఉన్నాయన్నమాట మిగతా స్క్రీన్స్. ఇక్కడైతే బ్యాక్ సైడ్ నుంచి ఎంట్రీ. ఇది మనకి మెయిన్ రోడ్ నుంచి ఎంట్రీ వేరే ఉంటుంది. ఇది బ్యాక్ సైడ్ పార్కింగ్ నుంచి ఎంట్రీ ఉంటుందన్నమాట. అస్సలకి నేను ఇట్లా ఉంటుందని ఎక్స్పెక్ట్ లేదనమాట. ఫ్రంట్ నుంచే చూసాను ఎప్పుడు రైన్ థియేటర్, బ్యాక్ నుంచి ఎప్పుడు చూడలేదు. అండ్ ఇంత పెద్దదని అస్సలు తెలియదు అనమాట. మన ఐమాక్స్కి వెళ్ళిన ఆ ఫీలింగ్ వస్తుంది మనకి. ఇక్కడ లేదంటూ లేదు గైస్. ఇక్కడ ఫస్ట్ అయితే చెక్కింగ్ చేశారు నాకు. ఈ చెక్కింగ్ నుంచి క్రాస్ అవ్వగానే ఫస్ట్ మనకి టుడే బాస్కెట్ ఉంటుంది అనమాట. ఇది మనం చాలా దగ్గర చూసే ఉంటాము. టుడే బాస్కెట్ ప్రతి ఫ్లోర్లో ఉంది. నేను ఈ రైన్ థియేటర్ నాకు చాలా చాలా నచ్చింది ఏంటంటే ఇదే గైస్. ఈ పార్ట్ ఎంత బాగుందంటే అస్సలకి. ఇక్కడ కాఫీ డే కూడా ఉంది. అండ్ ఇక్కడ చూడండి గైస్, యాంబియన్స్ ఎంత బాగుందో. మొత్తం గోల్డ్, వైట్, బ్రౌనిష్ అనమాట. అక్కడ గ్లాసెస్ ఉన్నాయి కదా, అవైతే చాలా చాలా బాగున్నాయి. పైన చూడండి మొత్తం మీకు చూపిస్తున్నాను. అక్కడ కాఫీ ఉంది కదా, కాఫీ డే అనమాట. అది చార్లెట్ కాఫీ డే, చాయ్ కాఫీ డే ఏదో సంథింగ్. అక్కడ చాలా చాలా బాగున్నాయి అంతా. అండ్ తప్పకుండా ఒకసారి నార్మల్గా వచ్చి విజిట్ చేయండి. చాలా చాలా బాగుంటుంది, ఏదైనా మూవీ కన్నా సంథింగ్ ఎలాగైనా. అండ్ ఇక్కడ మేమైతే వెళ్తున్నాను అనమాట. ఫస్ట్ ఫ్లోర్ కాదు, సెకండ్ ఫ్లోర్ కాదు, థర్డ్ ఫ్లోర్లో అనమాట మూవీ. అందుకని చెప్పి వెళ్తూ ఉన్నాను. అండ్ ఇక్కడ కూడా మీకు కొంచెం చూపిస్తాను అనమాట. ఇక్కడ ఫస్ట్ మనము ఇలా దాటంగానే ఇక్కడ ఇరా అని చెప్పి సంథింగ్ ఉంటుంది. ఇక్కడ డిన్నర్ ఏరియా ఇది. అండ్ ఇక్కడ పార్టీస్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ చూసారంటే మీకు చాలా చాలా పెద్దదన్నమాట. ఇది చాలా క్లాస్గా ఉంటుంది. అండ్ చిన్న చిన్న ఫంక్షన్స్ అట్లా చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్ళాలి గైస్. నాకైతే ఈ చెట్టు చాలా 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 బాగా నచ్చిందనమాట. డోంట్ డిస్టర్బ్ అని కూడా రాస్తున్నారు, డు నాట్ టచ్ అని కూడా రాస్తున్నారు అనమాట. ఇప్పుడైతే మనం మూవీ థియేటర్కి వెళ్ళిపోదాము. మీకు దారిలో చూపిస్తాను గైస్. నాకు ఒక పాట అయితే చాలా చాలా నచ్చింది. అసలుకి పైన లుక్ అయితే చాలా చాలా బాగుందనమాట. ఫస్ట్ టైం మన MGB మాల్ కూడా ఇంత బాగుండదు అనిపించింది అనమాట. కాకపోతే దీంట్లో ఎక్కువ మైనస్ ఉంది, నేను మళ్ళీ చెప్తాను ఆ విషయము. అండ్ ఇక్కడ వచ్చి మళ్ళీ సెకండ్ ఫ్లోర్లో కూడా టుడే బాస్కెట్ ఉంది చూసారా, కింద కూడా ఉంది, ఇక్కడ కూడా ఉందన్నమాట. ఇక్కడికి వెళ్దాం అనుకున్నాం కానీ మూవీకి మాకు ఇంకా 3 మినిట్సే ఉన్నాయి. అందుకని ఆ 3 మినిట్స్లో మా అన్నయ్య కొంచెం వాష్రూమ్కి వెళ్ళొచ్చు. లోపల నేను మొత్తం మీకు చూపిస్తాను ఇక్కడ ఏమేమి ఉన్నాయని చెప్పి. ఇట్లా వెళ్ళారు కదా వాష్రూమ్కి, మనకి అటు సైడ్ అనమాట మూవీ థియేటర్ ఉండేది. అండ్ ఇది గైస్, నాకైతే ఇది చాలా చాలా నచ్చింది. చూసారంటే మీరు షాక్ అవుతారు. అక్కడ ఏమీ లేదు, ఇది మూవీ షూటింగ్ లాగా ఒక పెట్టినారనమాట. చాలా అంటే చాలా బాగుంది. అది ఎలా తగిలిచ్చున్నారనేది నాకు అస్సలు అర్థం కాలేదు. చూసారంటే మీరు చూడండి, పైన చిన్న చిన్న సన్న థ్రెడ్స్ ఉన్నాయి, అస్సలు కనిపించవు మనకి. నాకైతే నేను స్పెట్స్ పెట్టుకోవడం మర్చిపోయాను గైస్. మూవీ అంతా నేను స్పెట్స్ లేకుండానే చూశాను. అంటే కొంచెం బ్లర్రీగా ఉండింది అనమాట నాకు. అందులో మేము పైన తీసుకున్నాం టికెట్స్. మూవీ హాల్ కూడా చాలా బాగుంది, చూపిస్తాను. అండ్ ఆ థ్రెడ్స్ చూడడానికి నేనైతే కింద డౌన్కి వెళ్ళి మరీ చూశాను. అలా డౌన్కి వెళ్ళాలంటే మనం కింద ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోతాము. ఎక్స్కలేటర్ అట్లా ఎక్కలేదనమాట. చూసారంటే మీరు, అది చాలా చాలా బాగుంది అనమాట. నాకైతే ఐరన్ మ్యాన్ గుర్తొచ్చాడు. ఐరన్ మ్యాన్ ఫైటింగ్ చేశారు కదా సంథింగ్, అలాగే ఉన్నింది. చూడండి చాలా చాలా బాగుంది. అందరు అక్కడికి వచ్చి ప్రతి ఒక్కరు అక్కడే స్టాప్ అవుతున్నారనమాట. దీన్ని క్రాస్ చేసుకున్నామంటే
మనము అటు సైడ్ వచ్చి మనకి ఒక కేఫ్ లాగా ఉంటుంది. మళ్ళీ అక్కడ కూడా చాలా చాలా బాగుందనమాట. ఆ ఏరియా కూడా మనం అక్కడ నుంచి కింద చూస్తే కూడా చాలా బాగుంటుంది. కింద ఫ్లోరింగ్ కానీ యాంబియన్స్ కానీ లైటింగ్స్ కానీ అన్నీ చాలా చాలా బాగున్నాయి. అండ్ అక్కడ వచ్చి నెక్స్ట్ రిలీజ్ అయ్యేవన్నమాట. అంతకుముందు రిలీజ్ అయిన పోస్టర్స్ ఏవో ఉన్నాయన్నమాట. అక్కడ వచ్చి మనము ఏదైనా ఫుడ్ ఆర్డర్ చేసుకోవడానికి ఇటు సైడ్ స్ట్రైట్గా వెళ్తే మనకు అక్కడ డైనింగ్ ఏరియా ఉంటుంది. నేను ఇక్కడ నిలబడి ఫొటోస్ తీసుకున్నాను అనమాట. ఇక్కడ కాస్ట్ చాలా చాలా తక్కువే గైస్. మన ఎన్జీబీ మాల్తో పోల్చిన S2తో పోల్చిన ఫుడ్ కాస్ట్ తక్కువ. కాకపోతే అన్ని ఐటమ్స్ అయితే లేవు. ఇవైతే రాబోయే రిలీజ్ అయ్యేవన్నమాట. రాబిన్ హుడ్ ఇంకా రిలీజ్ కాలేదు ఇవి. పుష్ప 2 అయితే ప్రజెంట్ రిలీజ్ అయింది కదా. మీకు అక్కడ ఒక ఏరియా ఉంటుంది చూపిస్తాను, ఫుడ్ కోర్ట్ లాగా. అక్కడి నుంచి మనకి లెఫ్ట్ సైడ్ తిరిగామంటే మనకి కింద మొత్తం వ్యూ కనిపిస్తుంది అనమాట. పైనుంచి చాలా చాలా హైట్గా ఉంటుంది. అండ్ ఇక్కడ లిఫ్ట్స్ ఉన్నాయి, పైకి వెళ్ళి రావచ్చు. అండ్ స్టెప్స్ ఉన్నాయి. అండ్ మళ్ళీ మనకి ఎక్స్లేటర్ కూడా ఉందన్నమాట. అన్నీ ఉంటాయి. అండ్ ఈ ఏరియా గైస్ చాలా చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ నుంచి చూస్తే మనకి పార్కింగ్ స్లాట్ కనిపిస్తుంది. అండ్ కింద ఏరియా వరకు కనిపిస్తుంది అనమాట. మనం 2 ఫ్లోర్స్ పైన ఉన్నాము. ఇది హైట్ అయితే అంత ఎక్కువేం లేదు కానీ కాకపోతే చూడ్డానికి చాలా బాగుంది. చాలా పొడుగు గైస్. పొడుగు అంటారు కదా, పొడుగు ఎక్కువ హైట్ తక్కువ. హైట్ పొడుగు రెండు ఒకటే కదా అంటే ఎట్లా చెప్పాలి, ఎట్లా ఒకటి మీరు వచ్చి చూడండి ఎలా ఉంటుందో దీకే అర్థమైపోతుంది. ఇప్పుడైతే మనం పుష్ప మూవీకి వెళ్ళిపోదాము. అది మళ్ళీ ఇంకో ఫ్లోర్ ఎక్కాలన్నమాట. ఇంకో ఫ్లోర్ వెళ్ళి అక్కడ మీకు మొత్తం లుక్ ఎలా ఉందో చూపిస్తాను. ఇక్కడ నుంచి గైస్ నా ఫోన్ పెట్టి వీడియో తీయాలంటే నాకు ఎంత భయం వేస్తుందో చెప్పలేను అనమాట. అది ఎక్కడ కింద పడిపోతా అని. నాకైతే ఆ ఏరియా అయితే చాలా చాలా నచ్చేసింది. ఎందుకంటే అటు సైడ్ గ్రీనరీ అండ్ గ్లాసెస్ చాలా బాగుందనమాట. అందరు పుష్ప 2 మూవీకి వెళ్తున్నారు. మెయిన్గా ఎప్పుడైనా మన మూవీ చూడాలి అంటే సైలెంట్గా చూడాలి, అసలు శబ్దమే లేకుండా ఓన్లీ మూవీయే చూడాలి అనుకున్న వాళ్ళు మాత్రమే రైన్ థియేటర్కి రండి గైస్, లేకపోతే రావద్దు. అంబియన్స్ అన్నీ బాగుంటాయి కానీ మూవీలో మనం మొత్తం సైలెంట్గా చూడాలన్నమాట. ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా ఎవ్వరూ మనతో మాట్లాడరు, వాళ్ళు అరవరు. రేసుగురం సినిమాలో శృతి హాసన్ ఎలా కూర్చో ఉంటుందో లోపల ఎమోషన్స్ చూపిస్తే అలా కూర్చో ఉంటారనమాట. ఇక్కడ మనకి వెళ్ళే ఎంట్రన్స్ గైస్, ఇది హాల్లోకి అంటే లోపలికి వెళ్ళే ఎంట్రన్స్ మొత్తం గ్లాసెస్ ఉంటాయన్నమాట. నేనైతే ఎక్కడ వీడియో తీయడం మాత్రం వదలలేదు, అంత వీడియో తీసేసాను. చాలా చాలా బాగుంది. ఇలా దిగి వెళ్ళాలన్నమాట. మనకి ఒక టర్నింగ్ లాగా ఉంటుంది. అండ్ ఇది గైస్ మెయిన్, ఇక్కడ వచ్చి మనం తినేది ఉంటాయి. అండ్ లోపలికి వెళ్ళాలంటే ఎలా మనం తీసుకున్న టికెట్లు చూపించి వెళ్ళాల్సి వస్తుంది అనమాట. మన ఫోన్లో చూపిస్తే పంపించారు, మనము డిజిటల్ టికెట్స్ తీసుకొనే వెళ్ళాలి. అండ్ ఇదనమాట మెయిన్ ఎంట్రన్స్. లోపల కూడా చూపిస్తాను. చాలా చాలా బాగుంది. వెళ్ళామంటే మనకి స్క్రీన్ అనమాట. స్క్రీన్కి మనకి ఫస్ట్ సీట్కే చాలా చాలా దూరం ఉందన్నమాట. 2-3 సీట్స్ బ్యాక్ కూర్చున్నా మనకి చాలా బాగా కనిపిస్తుంది. మన మెడ ఏమేమి పట్టుకోవడం అనేది జరగదనమాట. చాలా చాలా బాగుంది. సౌండ్ బాగుందన్నమాట. అన్నీ చాలా బాగున్నాయి. అండ్ నేనైతే సినిమాని ఎంజాయ్ చేయలేదు గైస్, ఎందుకంటే నాకు అంత నిశ్శబ్దంగా సినిమా చూడడం అస్సలకి నచ్చదనమాట. నార్మల్గా అందరు అరుస్తూ ఎట్లా ఉండాలి, మరీ ఎక్కువ అని కాదు, నార్మల్గానే రియాక్ట్ అవ్వాలి కదా. ఇది నేనే చేస్తాను. ఫస్ట్ పార్ట్ ఉంది గాయ్స్, వైల్డ్ ఫైర్ అనమాట. మామూలుగా లేదు సినిమా. నాకైతే ఐస్ గెట్ అయిపోయినా నేను లిటరల్గా అంతా. వీడియో తీస్తా. అండ్ ఇప్పుడైతే మేము మూవీ చూసి వచ్చామన్నమాట. మూవీ చాలా 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 అరాచకంగా ఉంది. వైల్డ్ ఫైర్ అనమాట. అందరూ తప్పకుండా చూడండి, ఫ్యామిలీతో వెళ్ళి చూడండి. అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ అదిరిపోయింది. ఇప్పుడైతే నేను 6-9,000కి వచ్చాను అనమాట. జానుకి మనుకి బర్త్డే కదా, December 12 and 28 అనమాట వాళ్ళ బర్త్డేస్. అందుకని తీసుకుందామని వచ్చాను. కాకపోతే ఇక్కడ ఏమీ నచ్చలేదు, కొత్త మోడల్స్ ఏమీ లేవు, ఎప్పుడు ఉన్నట్టే ఉన్నాయన్నమాట. అందుకని అస్సలకి నాకేమీ నచ్చలేదు. నేనేం తీసుకోలేదు. ఫస్ట్ టైం 6-9,000 తీసుకోలేదు. ఇక్కడ JVR మాల్ ఓపెన్ చేస్తున్నారంట, ఆ సంగతి నాకు తెలియదు. ఇంటికి వచ్చిన తర్వాత మా అన్నయ్య నాకు చెప్తున్నాడు అనమాట, అక్కడ ఓపెన్ చేస్తున్నారు కొత్త మాల్ అని చెప్పి. ముందుగా చెప్పాలని అంటే నేను అందుకని ఇక్కడ ఏం చేశానంటే ఇక్కడ నేను తీసుకోలేదు. పైన చందన బ్రదర్స్ కూడా వెళ్ళాము, అక్కడ కూడా ఏమీ లేవు గాయస్. నేనేం చేశానంటే KLMకి వెళ్ళి KLMలో తీసుకున్నాను అనమాట. ఇద్దరికి షరారా తీసుకున్నాను. మీరు ఆ వీడియో చూసుంటారు ఇప్పటికే. అండ్
ఇది చూసారంటే ఈ డ్రెస్ తీసుకున్నాను, బ్లూ కలర్ డ్రెస్ చూసారు కదా, ఆ పంజాబీ డ్రెస్ తీసుకున్నాను జానుకి, అది 800 పడింది. ఈ రెండు కూడా చూసాను కానీ విపరీతమైన కాస్ట్ 3000 ఉన్నాయన్నమాట. అంత అవసరం లేదని చెప్పి ఇంటికి వచ్చేసాము కేఎల్ఎంలో తీసుకొని. ఇంటికి వచ్చేసరికి తేజ ఇది ఇలా ఉన్నాడనమాట. తేజకి వచ్చి ఫీవర్, టైఫాయిడ్ ఫీవర్, అందుకని చెప్పి ఎక్కడికి రాలేదు, ఇంట్లోనే ఉన్నాడు. అండ్ మా మమ్మీ అయితే అన్నం పెడుతుంది. ఈ షార్ట్ కూడా మీరు నా బ్లాగ్లో చూసుంటారు, షార్ట్స్లో చూసుంటారు. తాతయ్య అంటే ఇచ్చావా, నాని ఇచ్చావా, తాతయ్య ఇచ్చావా, మమ్మీ ఇచ్చావా, జానక్ ఇచ్చావా, పిచ్చక్ ఇచ్చావా, అత్తమ్మ ఇచ్చావా, అమ్మమ్మ ఇచ్చావా, మామయ్య ఇచ్చావా, సుబ్బతాత ఇచ్చావా, డాడీ ఇచ్చాం కదా నీక, ఏ డాడీ ఇచ్చాం కదా, ఏ! తంగ. నీకు డాడీ ఇచ్చాంలే మొన్న, డాడీ ఇచ్చాంలే కదా నీక, దొంగ. బాయ్ రాయ్. అది ఇచ్చామా తెక్కోటది. అబ్బో ఫోజ్ ఎట్టమ్మా పెట్టేది నువ్వు, అబ్బో రాదా భలే ఫోజ్. అబ్బా అమ్మ చెయ్యి ఇటు పెట్టుకోమ్మా, అట్ట కాదు చెయ్యి ఇటు పెట్టుకోమ్మా, ఎట్టు పెట్టుకో. అమ్మ భలే ఫోజులమ్మా నీకు. ఏమైంది ఏమైంది సరే కానీ నీకు డాడీ అంటే ఇచ్చలేదమ్మా, ఎందుకమ్మా? అబ్బా అబ్బా. అమ్మ నీకు కౌచిక్ అన్న ఇచ్చావా, స్వానా పెదం ఇచ్చావా, సుష్మిత పెదం ఇచ్చావా, శోభా ఇచ్చావా, శోభ నాన్న, సిందక్ ఇచ్చావా, రిషితక్ ఇచ్చావా, డాడీ ఇచ్చాం కదా నీక, ఏ డాడీ ఇచ్చాలా, విజయమ్మ ఇచ్చావా, ఇచ్చా అమ్మో. గోపాల్ తాతయ్య,